హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అశురమ్య వ్లాగ్స్. సో అందరైతే ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఈ వీడియో అయితే జనవరిలో తీసాను అనమాట. ఇప్పటిదాకా అప్లోడ్ చేయలేదు. అండ్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అన్నీ అవుతూ ఉంటాయి కదా. తర్వాత నేను ఒక 6 months అయితే నేను ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. అస్సలు వేయాలనిపించలేదు నాకు. కానీ నేను ఎప్పుడు డిలీట్ చేయలేదు ఈ వీడియో అయితే. ఇంకా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట, ఎడిట్ చేసి. అండ్ ఈ వీడియో అయితే మా వదిన ప్రెగ్నెంట్ అని తెలిసిన ఒక 1 week అప్పటి వీడియో అనమాట. అంటే అప్పటికి ఇంకా హార్ట్ బీట్ కూడా రాలేదు. ఇంకా మా వదిన ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి నేను అశు అయితే షాప్ దగ్గరకు వచ్చి హెల్ప్ చేస్తూ ఉన్నామన్నమాట. యాజ్ యూజువల్గా అశు అయితే మార్నింగ్ వచ్చి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు, 10:30 అలాగ వెళ్ళిపోతాడు. ఇంక ఇక్కడ నేనైతే పూరి పిండి అయితే కలుపుతూ ఉన్నాను అనమాట. అప్పుడైతే పూరీలు చేసేవాళ్ళము, కానీ కొన్ని డేస్ తర్వాత కష్టమైపోయింది. అక్కడే రౌండ్స్ చేసుకొని అది చాలా ప్రాసెస్ కదా, అందుకు కష్టమైపోయింది అని చెప్పి ఆపేసాము. ఇప్పుడైతే దోశలు వేస్తున్నాం కదా, దోశలు అయితే ఈజీ, ఫాస్ట్గా అయిపోతాయి. పూరీలు అయితే కొంచెం కష్టం అని చెప్పి ఆపేసామన్నమాట. దోశలే మంచిగా తీసుకుంటున్నారు, పూరి కూడా అడుగుతారు, కానీ అన్నీ చేయలేం కదా. ఇంకా నేనైతే ఇక్కడ పిండి కలుపుకుంటున్నాను. మా డాడీ వడలు వేస్తున్నాడు, మా అమ్మ ఇడ్లీలు అయితే తీస్తూ ఉంది. చూడండి, నా పక్కనైతే ఇడ్లీ పాత్ర అయితే లేదు, పెద్దది అప్పటికి లేదు. ముందైతే చిన్న వాటితో స్టార్ట్ చేసాం. చిన్నది ఒకటి ఉండింది, ఫోన్ కూడా పడిపోయింది ఇక్కడ. చిన్నది ఒకటి ఉండింది, తర్వాత ఇంకోటి తీసుకున్నాం. చిన్నవి 2 పెట్టుకుని అయితే చేసుకుంటూ ఉన్నామన్నమాట అప్పుడు. తర్వాత అయితే పెద్దది ఒకటే తీసుకున్నాం. రెండిట్లో ఊరికే గ్యాస్ వేస్ట్ అవుతుంది, 2 మలుగుతూ ఉండాలి. తర్వాత సింగిల్ స్టవ్ పెద్దది ఇడ్లీ పాత్ర అయితే ఫిక్స్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మా అవ్వ అండ్ మా వదిన అయితే వాకింగ్ చేసుకుంటూ షాప్ దగ్గరికి అయితే వచ్చారు ఊరికే అలాగా. ఇంకా టిఫిన్ చేసేసి అయితే ఇంటికి వెళ్ళారనమాట వాళ్ళు. అండ్ అప్పటికి షాప్ అయితే అయిపోయింది, ఐటమ్స్ అయితే ఫుల్ ఖాళీ అయిపోయినాయి. తెల్లవారిని ఇంకా ఫుల్ బిజీగా ఉంటుంది, టిఫిన్ చేసే కాలేదు. ఇప్పుడు 11:30 అయింది టైము, ఇప్పుడు టిఫిన్ చేస్తాం మార్చుకోవాలి. ఇంకా మా అవ్వ అయితే షాప్ దగ్గరికి వస్తూ వస్తూ గుడి దగ్గర పూలు అయితే తీసుకువచ్చింది. నాకు పూలంటే ఇష్టం అని చెప్పి వస్తూ వస్తూ తీసుకొచ్చింది. ఇంకా నేను, మా అవ్వ, మా వదిన అయితే ఇంటి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంటికంటే మా ఇంటి దగ్గరికి వెళ్ళట్లేదు, షాప్ కోసమని ఒక ఇల్లు అయితే తీసుకున్నాం రెంట్కి. ఆ ఇంటిని చూస్తూ వెళ్తూ ఉన్నామన్నమాట. అంటే ఈ ఇల్లు అయితే తీసుకున్నాము, కానీ దాన్ని అయితే మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అయితే చేసాము. దాన్ని నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అది కూడా నేను జనవరిలోనే వీడియో తీశాను, కానీ అప్లోడ్ చేయడం అయితే కాలేదు. ఆ ఇల్లుని తీసుకొని మంచిగా రెడీ చేసుకొని షాప్ కోసం అయితే అక్కడ రెడీ చేసుకున్నాం అన్నమాట. ಯಾವುದು ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಹೆಸರು ಶಾರದಮ್ಮ ತೋಟದಲ್ಲಿರೋದು ಚಾರ್ಟೆಡ್ ರೋಹನ್ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್. ರೋಹನ್ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್, ರೋಹನ್ ಆಕೃತಿ, ರೋಹನ್ ಅಲ್ಲಿ 2-3 ಇದಾವೆ, ಅಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ಅದೇ ಹೌದು ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್. ಶಾರದಮ್ಮ ತೋಟ ಒಳಗಡೆ ಇರೋದು ಏನು ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್? ಅದು ರೋಹನ್ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಂತ ಐತಂತೆ ನೋಡಿ. ಅಲ್ಲಿ ಎಲ್ಲಾದ್ರೂ ನೋಡಕ್ಕೆ ರೋಹನ್ ಆಕೃತಿ. ಅಲ್ಲಿ ಹೊಸ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇದು, ಮೊನ್ನೆ ಕಟ್ಟಿರೋವು. ಮೊನ್ನೆ ಗೃಹಪ್ರವೇಶ ಮಾಡ್ಕೊಂಡವ್ರೆ. ಶಾರದಮ್ಮ ತೋಟ, ಶಾರದಮ್ಮ ಅದು ಅವ್ರದ್ದು ಫಿಲಮ್ ಆಕ್ಟ್ರು ಕಲ್ಪನಾ ಅಂತ, ಅವರೆಲ್ಲ ಅವ್ರ ತೋಟ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಕಟ್ಟವ್ರೆ. ನಾನಿರೋ ಪಕ್ಕದಲ್ಲೇ ಅಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಅಲ್ಲೆಲ್ಲ ತೋಟದಲ್ಲೆಲ್ಲ ಕಾಯಿಗಳೆಲ್ಲ ಇವಾಗ ಎಲ್ಲ ಒಟ್ಟಾಕ್ಬಿಟ್ಟು ಒಟ್ಟಾಕ್ಬಿಟ್ಟು ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಕಟ್ಟಿದ್ದಾರೆ ಹೊಸದಾಗಿ. ರೋಹನ್ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆದ್ರೂ ನೀವು ಮ್ಯಾಪ್ ಇದು ಹಾಕೊಂಡು ಹೋದ್ರೆ ಸಿಗುತ್ತೆ.
చార్టెడ్ అపార్ట్మెంట్ ఇది చార్టెడ్ ఏ హమ్మా ఏ తలా తోగలేకంటే ఏమా నేను చూడు బాగుండే టమాటాలు దీనికి వేయకుండా దాంట్లో వేసేస్తాను. ఒక రోజు చాలా కోసిన వేసిన కేపీ చెత్తలో వేసిన అలా వేసుకున్నా. పురాట్లన్నా పోస్తాను ఆయన అయ్యప్ప కూడా లేడు మరకాయలు కోయిల్లా అయ్యప్ప లేడు ఇప్పుడు ఏమి పోస్తుందా ఏం పని అయిందా మళ్ళా నాకు ఇష్ట లేకుండా వల్ల పని చేయలేదు. నా తలకాయ తినద్దు నిన్న తిన్నట్టు వాళ్ళ తలకాయ తినద్దు నిన్న వాళ్ళిద్దరూ పోయి కాయలు కోసుకోలేక అన్నీ పెట్టేసిపోయి పనుకో. ఇంకా మా వదిన ప్రెగ్నెంట్ అయింది, పిల్లలు పుడితే ఇబ్బంది కదా ఘాటు. అండ్ పిల్లల కోసమనే కాదు మా వదినకి కూడా ఎక్కువ వామిటింగ్స్ ఉండేటివి అనమాట. ఏవి ఆనియన్ స్మెల్ వచ్చినా కూడా వామిట్ అయిపోయేది, చాలా ఇబ్బంది పడేది. అందుకని చెప్పి ఇంకా ఎలాగైనా ఎప్పటికైనా షాప్ కంటూ సపరేట్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచన చేసి సపరేట్గా రూమ్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడైతే మళ్ళీ ఈవినింగ్కి షాప్కి అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని ఆనియన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, అన్న అయితే కట్ చేస్తూ ఉన్నాడు, నేను ఇక్కడ కూరాకులు అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మా అవ్వ అయితే వీడియో తీస్తూ ఉందన్నమాట. మా అవ్వని తిమ్మన్నాను, పాపం తీస్తూ ఉంది. ఫోన్లో రికార్డర్ ఆన్ చేసి ఇచ్చాను ఇలా తిమ్మని, అందరినీ తిమ్మని చెప్తున్నాను. మా తాతను కూడా తిమ్మన్నాను, ఇటువైపు ఉన్నాడు మా తాత. మా తాత అయితే ఆకులు కట్ చేస్తూ ఉన్నాడు, తనని కూడా తిమ్మన్నాను వీడియో. కావాలి కప్పుకొని కంటాకులు పడతా చాలా మళ్ళీ ఎట్లా తిప్పుకొస్తా అన్నదనుకోవాలి మురుగులో ఉందా మా వీడియోలో రాడంట్లే. పైప్ తూ తగ్గుతైతే నిలిచిపోయినాయా. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కోసం అశు ఇంటికి అయితే వచ్చాడనమాట. రాగానే పని పెట్టాము, వాటర్ అయితే పడుతూ ఉన్నాడు. ఎందుకో కొన్ని డేస్ అప్పుడు కావేరీ వాటర్ అయితే రాలేదు, ఇంకా ట్యాంకర్ అయితే తోలించుకున్నాం అనమాట. ఈ పిల్లోడైతే మనం తెలిసిన పిల్లోడే, ఎప్పుడు వాటర్ కావాలన్నా కూడా తెచ్చి వేస్తాడనమాట. ఇంకా వాటర్ అయితే పట్టుకుంటూ ఉన్నాము. అండ్ అశోక్కి మళ్ళీ వెళ్ళిపోవాలి ఆఫీస్కి. కొన్ని టైమ్స్ అయితే బాక్స్ తీసుకెళ్తాడు, కొన్ని టైమ్స్ లంచ్ టైంకి అయితే ఇంటికైతే వస్తాడు. తనకి ఎలా అనిపిస్తే అలా. కావాలంటే మళ్ళీ వేసుకుంటాం. నేను అన్నం తింటా. కోవా వేసినావా? మీకు కాదు, కారం మిక్సీలో కోవా కూడా దొరుకుతుండే. పాలు తాగి చాకోలు అయిపోయింది కదా, అందుకేమో కోవా. ఇంకా అశో అయితే నాకు ఫుడ్ ఏమొద్దు, జ్యూస్ చేసి ఫోన్ అయితే అడిగాడనమాట. సో ఇంకా ఆపిల్ జ్యూస్ అయితే చేసి ఇచ్చాను.
నార్మల్గా చట్నీలు అన్నీ రుబ్బుతాం కదా, ఆ మిక్సీ జార్లోనే వేసి ఇచ్చానమాట జ్యూస్ అయితే. కానీ వాళ్ళకి అంత నచ్చేసింది జ్యూస్. మా దీనికి ఇంకా అశోక్ అయితే బాగా నచ్చేసింది. ఇంకా ఇక్కడ మా అమ్మ రైస్ పాత్కి అయితే అన్నీ వేసింది, మా అవ్వ అయితే కలుపుతూ ఉందనమాట. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కలపడం చాలా కష్టం. ఇంకా మా అవ్వ కూడా కలపలేదు, మా అన్న రావాల్సిందే. సో ఇక్కడైతే మా డాడీ వచ్చాడనమాట. ఆ రోజు మా డాడీ కలిపాడు. అండ్ ఒక స్టేజ్ వరకే మేము కలపగలం అనమాట. ఆ తర్వాత చాలా కష్టం అయిపోతుంది, చాలా స్ట్రెంగ్త్ కావాలి. ఇదైనా చిన్న పాత్ర, మార్నింగ్ చేసేదైతే అస్సలు చాలా పెద్దగా ఉంటుంది, చాలా కష్టం అయిపోతుంది. మార్నింగ్ అయితే మా అన్నే ఉండాలి కంపల్సరీ. కొన్నిసార్లు అప్పుడప్పుడు వాళ్ళు లేకుండా మా అమ్మ చేసేసి చెయ్యి నొప్పి తెచ్చుకుంటుంది అనమాట. మళ్ళీ తర్వాత నేను చెయ్యి ఎత్తలేనో ఉంటుంది. ఇంకా హాట్ బాక్స్కి అయితే ఇక్కడ మా అవ్వే తీసేస్తూ ఉందన్నమాట. మా అవ్వ తాత మాకు చాలా బాగా హెల్ప్ చేసిస్తారు. షాప్కనే కాదు, మామూలుగా ముందు నుంచి కూడా ఇంటికి చాలా ఫుల్గా అయితే హెల్ప్ చేస్తారనమాట. ఇక్కడ అందరూ ఇడ్లీ పిండి కొలతలు అయితే కొంతమంది కమెంట్స్లో ఇప్పుడు అడుగుతున్నారు, కానీ నేను జనవరిలోనే వీడియో తీసానమాట. కానీ నేను అప్లోడ్ చేయలేదు, అంటే అదే చేయడానికి కుదరలేదని చెప్పాను కదా. ఇంకా ఇప్పుడైతే నాకు అది గుర్తులేదు, ఎన్నెన్ని వేసాము ఏంటి అనేది అయితే నాకు గుర్తులేదు. సో ఇంకోసారి ఎప్పుడైనా మళ్ళీ కొలతలు అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ వేస్తూ ఉన్నాము, మా అన్న అయితే వేస్తూ ఉన్నాడు, కానీ నన్ను ఎగ్జాక్ట్గా ఎన్ని వేసాడు అనేది నాకు గుర్తులేదు. మెగా హీరోలకు నైజాం ఏరియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలకు నైజాంలో మంచి కలెక్షన్లు వస్తాయి. ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని ఇడ్లీ పిండి కోసం అయితే నార్మల్గా అందరూ వేసినట్టే వేస్తాం, కానీ మెజర్మెంట్లో ఉంటుందన్నమాట ట్రిక్ అనేది. ఇంకా నార్మల్గా ఇడ్లీకి మేము ఇడ్లీ రైసే తీసుకుంటాము. ఇడ్లీ రైసు, ఉద్దిపప్పు అండ్ అటుకులు, సబ్బక్కి అయితే వేస్తాం. తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, వైట్వి రౌండ్ రౌండ్ ఉన్నాయిగా అవి. ఎట్లా నీకే ఆడదాకా పడినాయి వాటర్. సో గాయస్, ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.